Welcome to all. So today we are going to discuss about 10th class lesson 7 Bhakti Path. So on the occasion of Teachers Day, I am going to teach this lesson. So it's a great కోయిన్సిడెన్స్. ఇందులో మనం చెప్పుకోబోయేది కూడా గురువుల యొక్క గొప్పతనం గురించి చెప్పుకుంటాం. అది ఈరోజు స్టార్ట్ చేసినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. సరే, అయితే ఈ భక్తి పద్ అనగానే టైటిల్లో నుంచే మనం చాలా మొరాలిటీ నేర్చుకోవచ్చు. సరే, దాని గురించి ముందు చెప్పుకునే బదులు ఈ పాఠంలో మనకు ముఖ్యంగా ఇద్దరు కవుల గురించి చెప్తాం. ఒకరు రవిదాసు, అలాగే ఇంకొక కవయిత్రి మీరాబాయి. సో ఇద్దరు కూడా రెండు ప్రత్యేకమైనటువంటి భక్తివాదాలకు సంబంధించిన వారు. ఇందులో తీసుకున్నట్లయితే రవిదాస్, ఇతనే మనం రవిదాస్ అని కూడా అంటాం, సంత రవిదాస్ అంటాం. మనకి కబీరు రహీము ఎలాగో ఇతను కూడా అలాగే. ఇతన్ని జ్ఞాన మార్గీ శాఖ అంటాం. అంటే వీళ్ళు ప్రత్యేకంగా ఏ భగవంతుడి పేరు లేకపోతే భగవంతుడి రూపాలను కొలవకుండా వాళ్ళు కేవలం ఏదైతే జ్ఞానసారం ఉందో, ఏదైతే మన జీవితాల అనుభవాల నుండి మనం నేర్చుకుంటామో దాన్ని ఆధారంగా చేసుకొని, దాన్ని ఎవరి దగ్గర నుండి వీళ్ళు నేర్చుకుంటారు? గురువుల దగ్గర నుంచి నేర్చుకుంటారు, లేదా స్వ అనుభవాల దగ్గర నుంచి నేర్చుకుంటారు. కాబట్టి వాళ్ళు వారిని మాత్రమే, అంటే గురువుని లేదా తమ అనుభవాలు నేర్పిన పాఠాలు కాబట్టి వాటిలోనే వాళ్ళ దైవాన్ని వెతుక్కుంటారు. అంటే ముఖ్యంగా వీళ్ళు గురువుల యొక్క గొప్పదనాన్ని ఇక్కడ మనకు చెప్తూ ఉంటారు. ఇప్పుడు కబీర్ని తీసుకున్నట్లయితే అతని గురువు అయినటువంటి రామానందుడి గురించి ఆయన ప్రతి చోట కూడా చెప్తూ ఉంటారు ప్రత్యేకంగా. అతను దైవంగా భావిస్తారు. ఎందుకంటే జ్ఞానం అనే మార్గాన్ని చేరుకోవడానికి అతనికి సహాయం చేసింది తన గురువే కాబట్టి గురువునే దైవంగా భావిస్తారు. అలాగే మనకు చిన్నప్పటి నుంచి కూడా మనకి తెలుగులో కూడా చెప్తూ ఉంటాం, గురువే దైవం అని చెప్పి కొటేషన్ కూడా చదువుకుంటాం. సో గురువుని ఎందుకు దైవంగా భావిస్తున్నారు అని అంటే, మనం ఆ జ్ఞానాన్ని గురువు దగ్గర నుంచి పొందడం వల్లే ఏది మంచి ఏది చెడు, అసలు మనం వెళ్తున్నటువంటి చేరుకోవాల్సిన గమ్యం ఏంటి, ఇవన్నీ తెలుసుకుంటున్నాం. కాబట్టి గురువు అనేవాడు చాలా గొప్పతనాన్ని గురించి మనకి ఇక్కడ చెప్తున్నారు. ముఖ్యంగా ఇక్కడ ఇద్దరు కూడా, ఒక అతను జ్ఞాన మార్గి అని చెప్పుకున్నాం, అలాగే మీరాబాయిని తీసుకున్నట్లయితే ఆవిడ కృష్ణ భక్తి శాఖ చెప్పుకున్నాం. వీళ్ళందరూ కూడా జ్ఞాన మార్గి అంటే వీళ్ళకి ఎలాంటి రూపము కూడా, భగవంతుడికి ఎలాంటి రూపం అనేటటువంటిది ఉండదు, విగ్రహం అనేటటువంటిది ఉండదు. మరి ప్రేమ మార్గి, అలాగే అందులో రామ భక్తు కృష్ణ భక్తులు అనేటటువంటి వాళ్ళు ఉంటారు. రాముడిని దేవుడిగా కొలుస్తూ రాముడి కీర్తనలు చేస్తూ, అంటే మనకి భక్త రామదాస్ కానీ తులసీదాస్ కానీ వీళ్ళందరూ కూడా ఆ కోవకే వస్తారు. వాళ్ళు రామ భక్తులు. అలాగే కృష్ణ భక్తులు అనగానే సూరదాస్ కానీ, ఇక్కడ మనకి పాఠంలో వచ్చిన మీరాబాయి కానీ, ఇంకా ఇలాంటి వాళ్ళందరూ కూడా కృష్ణ భక్తి శాఖ కిందకి వస్తారు. అంటే వీళ్ళు కృష్ణుడు దైవము అని భావిస్తూ అతనిలో మంచి గుణాలని తమ యొక్క గురువుగా, కృష్ణుల్ని లేదా దేవుణ్ణి తమ గురువుగా భావిస్తారు, లేదా వాళ్ళలో ఉంచే మంచి గుణాలని ప్రజలందరికీ అర్థమయ్యేటట్టు చెప్పి వాళ్ళ అడుగుజాడల్లో మనం కూడా నడవాలి అని మనకి సంకేతాన్ని ఇస్తారు. ఏది ఏమైనా సరే ఇందులో చెప్పబడింది భగవంతుడి గురించి కాదు, భగవంతుడిలో ఉండేటటువంటి మంచి లక్షణాలను మనం అలవర్చుకోవాలి అనేటటువంటిదే ముఖ్యాంశం. అయితే ఇక్కడ ఇద్దరు వేరు మార్గాలకు సంబంధించిన వాళ్ళైనప్పటికీ కూడా ప్రస్తుతం మనకి ఇచ్చినటువంటి ఈ భక్తిపద్ అనేటటువంటి పాఠంలో ఇద్దరు కూడా గురువుల యొక్క గొప్పదనాన్ని ఇక్కడ మనకు వర్ణించడం జరిగింది ఈ పాఠంలో. సో ముఖ్యంగా భక్తిపద్ ఈ పాఠం అనేటటువంటి భక్తి కాలం. మన హిందీ తాలూకా పద్య భాగాన్ని కనుక మనం విడదీసుకుంటే 4 భాగాల్లో చెప్పుకోవచ్చు. ఒకటి భాష పూర్తిగా వికసితం కాని కాలం, అప్పుడు కేవలం రాజులు యుద్ధాలు జరిగేటటువంటి కాలం, దాన్ని వీరగాథ కాలంగా చెప్తాము. ఈ భాషను అర్థం చేసుకోవడం అది కూడా చాలా సమస్యగా ఉంటుంది. ఇందులో కేవలం అప్పుడు రాజుల యొక్క వీరత్వాన్ని వాటిని వర్ణిస్తూనే ఎక్కువగా మనకి రాయడం జరుగుతుంది. మనం లోక్గీత్ పాఠంలో కూడా కొన్నింటి గురించి వచ్చాము. చందేల్ వంశకే రాజా ఓ జగనిక్కు వాళ్ళ గురించి చెప్పుకున్నాం. ఆల్హా ఊతల్ వాళ్ళ తాలూకా వర్ణన అని చెప్పి అక్కడ చెప్పుకున్నాం. అలాగే మన తాలూకా చరిత్రలో తీసుకున్నట్లయితే పృథ్వీరాజ్ చౌహాన్ లాంటి గొప్ప రాజులు, వాళ్ళ తాలూకా వర్ణాలు పృథ్వీరాజ్ రాసో అని, ఇలాంటివన్నీ కూడా ఆ వీరగాథ కాలంలోకి వస్తాయి. సో ఈ రాజులు, రాచరికాలు, యుద్ధాలతో విసిగి చెందినటువంటి ప్రజలందరినీ కూడా ఐకమత్యం వైపు తీసుకువెళ్ళడం కోసం పుట్టిందే ఈ భక్తి ఉద్యమం. మనకి సోషల్లో కూడా భక్తి మూవ్మెంట్ అనేటటువంటిది ఉంటుంది. సో ఈ భక్తి మూవ్మెంట్ అనేటటువంటిది ఎందుకంటే మతాలు ఇవన్నీ కూడా విడదీయడానికి కాదు, ఆ మతసారాన్ని ప్రజలకి చేరవేయడం కోసం వివిధ రకాలైనటువంటి సంత కవులు, అంటే సంత్ కవులు అని చెప్తాం మనం. అంటే ఏ మతాలకు చెందిన వాళ్ళు ఆ మతంలో ఉండేటటువంటి మంచిని ప్రజల వద్దకు తీసుకొని వెళ్ళి ప్రజలందరినీ కూడా ఐకమత్యంలో తీసుకురావడం కోసం వాళ్ళు మొదలుపెట్టిందే ఈ భక్తి ఉద్యమం. అంతే తప్ప వాళ్ళ మతాల నుంచి వేరుగా ఉండడం, మతసారాన్ని బోధించడం అనేది ప్రధాన అంశం కాకుండా మతాల్లో ఉండే మంచితనాన్ని నేర్పించడం అనేటటువంటిదే ముఖ్య అంశంగా మొదలైంది ఈ భక్తి ఉద్యమం. ఈ భక్తి కాలం, ఈ సమయాన్ని మనం భక్తి కాలంగా చెప్తాం. ఈ సమయంలో వచ్చినటువంటి పద్య భాగాన్ని అంతటినీ కూడా భక్తి కాలంగా చెప్తాం.
మనకు వచ్చేటటువంటి కబీరు, తులసీదాసు, మీరాబాయి వీళ్ళందరూ కూడా ఇప్పుడు ఏవైతే మనం పద్యాలు, నీతి పద్యాలు అవి చదువుకుంటున్నామో తెలుగులో కావచ్చు, హిందీలో కావచ్చు, వీటన్నిటిని కూడా మనం చూసినట్లయితే ఒకే పీరియడ్ ఉంటుంది. 14, 13, 14, 15 శతాబ్దాల దగ్గరలోనే వస్తారు. నన్నయ్య, తిక్కన, వేమన వీళ్ళందరినీ కూడా మనం చూసినట్లయితే తులసీదాసు, కబీరు, మీరాబాయి వీళ్ళందరూ కూడా ఇంచుమించుగా ఒకే కాలానికి చెందినటువంటి వాళ్ళుగా మనం గుర్తించవచ్చు. కాబట్టి ఈ కాలంలో మనకి ఏం చెప్పబడిందని మొత్తం అంతా కూడా నీతి, ప్రజలందరూ కూడా ఐకమత్యంగా ఉండడం, నిజమైనటువంటి జ్ఞానం ఏది, నిజమైన సంపద ఏది, మనం ఎలా నడుచుకోవాలనేది వర్ణించడం ఈ భక్తి కాలం తాలూకా ముఖ్య ఉద్దేశం. దీనికోసం కొంతమంది జ్ఞానాన్ని ప్రధానంగా చేసుకుంటే, కొంతమంది భగవంతుడి వైపు ప్రజలను ఆకర్షించుకుంటూ చేయడం కోసం ప్రయత్నం చేస్తారు. సో ఇది భక్తి కాలం నుంచి బ్రీఫ్ ఇంట్రడక్షన్. అయితే పాఠం పేరు చూసినట్లయితే భక్తి పద్. పద్ అంటే పదము, మార్గము అని కాదు. ఇక్కడ పద్ అంటే అర్థం పంక్తి, ఒక లైన్, ఒక వాక్యం లాంటిది. శబ్దోంకే సమూహకోహం పద్ కా సక్తే హై. పదాల యొక్క సమూహాన్ని మనం పద్ అని కానీ పాద్ అని కానీ, తెలుగులో మనం పాదము లేదా చరణము అంటాం. పద్య పాదభంగం లేకుండా పూరించండి అని తెలుగులో వస్తుంది. సో పాదం అంటే వాక్యం, ఆ లైన్ స్టేంజ్లో ఉండేటటువంటి ఆ లైన్ ని మనం చరణము అంటాం. అలాగే దాన్ని మనం హిందీలో పద్ యా పాద్ అంటాం. దేనికి సంబంధించింది అది? భక్తి. భక్తికి సంబంధించినటువంటి వాక్యాలు ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది. అవే ఇక్కడ మనకి పాఠంగా పెట్టాడు, భక్తి పద్. సో ఇందులో ఉన్ముఖీకరణలో ముందుగా ఒక పద్యం ఇచ్చాడు. ఆ పద్యం చూసినట్టయితే పాఠంలో ఏమి ఇవ్వబోతున్నాడు అనేది మనకి తెలియడం కోసమే ఇస్తాడు ఆ ఉన్ముఖీకరణలో. ఆల్రెడీ నేను ముందే నీకు చెప్పినట్టున్నాను, రవిదాసు, మీరాబాయి వేరువేరు మార్గాలకు చెందిన వారు అయినప్పటికీ కూడా ఈ పాఠంలో మనకి గురువు యొక్క గొప్పదనాన్ని వర్ణించారని ముందుగానే నేను చెప్పాను. సో ఈ ఉన్ముఖీకరణలో ఉండేటటువంటి దాన్ని చూస్తే అదే చెప్పాడని మనం తెలుసుకోవడానికి ఎలా వీలవుతుంది అనేది ఒకసారి చూద్దాం. ఇందులో పద్యం ఇచ్చాడు, ఒకసారి జాగ్రత్తగా వినండి. गुरु गोविंदो खड़े काके लागो पाई, बलिहारी गुरु आपने गोविंद दियो बताए, गोविंद दियो बताए. ఈ దోహా చూసినట్లయితే దీని దోహా అని అంటాం. చూడడానికి 2 లైన్లో ఉన్నట్టు ఉంటుంది, కానీ ఇందులో 4 పాదాలు ఉంటాయి. ఇందులో కూడా అక్కడ మనం జాగ్రత్తగా గమనించినట్లయితే గురు గోవింద్ దోవు ఖడే అనే పదం తర్వాత మనకి కామా ఉంది. అలాగే కాకే లాగో పాయ్ తర్వాత ఫుల్ స్టాప్ ఉంది. సో కామా వరకు ఉన్నది ఒక పాదము, దాని తర్వాత ఫుల్ స్టాప్ వరకు ఉన్నది ఇంకొక పాదం. అలాగే దాని కింద చూసినట్లయితే బలిహారీ గురు ఆప్నే, అక్కడ కామా ఉంది. సో ఇది 3వ పాదం. గోవింద్ దియో బతాయ్ అనేది 4వ పాదం. సో ఇందులో కూడా 4 చరణాలు ఉంటాయి. సో ఇక్కడ చూసినట్లయితే పద్యానికి అర్థం ఒకసారి చూద్దాం. గురు గోవింద్, గురు అంటే గురువు, గోవింద్, గోవింద్ అంటే భగవాన్ కా నామ్, భగవంతుడి పేరు మాత్రమే. గోవిందుడు అంటే వెంకటేశ్వర స్వామి, కృష్ణుడు అని మాత్రం కాదు. కేవలం ఇక్కడ భగవంతుడికి ఒక పేరు చూపించాలి, వేరియేషన్ చూపించాలి కాబట్టి గోవిందుడు అనే పదాన్ని వాడారు. గురు గోవింద్. దోవు, దోవు అంటే దోనో, ఇద్దరూ కూడా. ఖడే, ఖడే రహన అంటే నిలబడు. గురువు గోవిందుడు ఇద్దరూ కూడా నిలబడ్డారంట కళ్ళ ముందు. కాకే లాగో పాయ్, కిస్కే, పాయ్ అంటే పాము, పాదాలు. కాకే అంటే కిస్కే, ఎవరి యొక్క. లాగో అంటే లగ్ జాము, పడాలి, ఎవరి కాళ్ళ మీద నేను ముందుగా పడాలి, ఎవరి పాదాలు నేను ముందుగా స్పృశించాలి. ఇది కబీర్ దాస్ తాలూకా పద్యము ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది. కబీర్ తన మనసులోని వచ్చినటువంటి ఆలోచన ఈ రకంగా వ్యక్తపరిచాడు. తన గురువు గారు అలాగే భగవంతుడి స్వరూపం ఇద్దరూ కూడా తన కళ్ళ ముందు ఉండేసరికి, ఒకేసారి ప్రత్యక్షం అయ్యేసరికి అతను సందేహంలో పడిపోయాడు. కాకే లాగో పాయ్, కిస్కే పాం పకడు, ఎవరి పాదాలని నేను మొట్టమొదటిగా పట్టుకోవాలి. కిస్కే పాం పర్ లగ్ జావు, లాగో అంటే లగ్ జావు, ఎవరి పాదాల మీద నేను ముందుగా పడాలి. ఇది అతనికి వచ్చినటువంటి సందేహం. సో దానికి అతను ఇచ్చినటువంటి సమాధానం ఏంటంటే, బలిహారీ గురు ఆప్నే, మై అప్నే గురు కే చరణం పర్ బలిహార్ హో జాऊंगा. బలిహార్ హో జానా అంటే సాష్టాంగ పడి నమస్కారం చేసేయడం, కాళ్ళ మీద పడిపోవడం. गोविंद दियो बताए, जो गोविंद के बारे में मुझे बताया है, गोविंद के बारे में जिसने मुझे बताया है, ఎవరైతే నాకు భగవంతుడి గురించి తెలియజేశారో, భగవంతుడిని చేరుకోవడానికి లేదా భగవత్ సాక్షాత్కారానికి కారణమైనటువంటిది ఎవరు? నా గురువు గారు. కాబట్టి ఆ దారిని చూపించినటువంటి ఆ గురువు నాకు దేవుడి కన్నా ఎక్కువగా సమానం, భగవంతుడి కన్నా ఎక్కువ. కాబట్టి నేను అతని పాదాల మీదే ముందుగా పడతానని చెప్పి, భగవంతుడి కన్నా కూడా గురువు మీద ఎంత భక్తి కలిగి ఉన్నాడు, ఎంత భక్తిని మనం కలిగి ఉండాలి అనేటటువంటి విషయాన్ని ఇక్కడ మనకి కబీర్ దాసు చెప్తూ ఉన్నాడు.
సో ఇది ఈ రెండు పంక్తుల తాలూకా అర్థం. సో దీన్ని బట్టి మనకి ఈ పాఠంలో ఎవరి గురించి చెప్తున్నారండి? గురువు గురించి ఇక్కడ మొదట ఉన్ముఖీకరణలో ఉంది, గురువు గొప్పదనం గురించి కాబట్టి మిగతా పాఠంలో కూడా ఆ గురువు గొప్పదనాన్ని వర్ణిస్తున్నాడని అర్థం చేసుకోవాలి. సో ప్రశ్నలు చూద్దాం. ఇందులో భగవద్ భక్తి కా జ్ఞాన్ కౌన్ దేతా హై? భగవద్భక్తి, భగవంతుడికి సంబంధించినటువంటి భక్తికి సంబంధించిన జ్ఞానాన్ని కౌన్ దేతా హై, ఎవరిస్తారు మనకి? సో భగవద్భక్తి కా జ్ఞాన్ కౌన్ దేతా హై? గురువు దేతా హై, గురువే ఇస్తారు. గురువు को किससे श्रेष्ठ बताया गया है और क्यों? గురువుని ఎవరికన్నా గొప్పవాడు అని చెప్పబడింది, ఎందుకు? ఇక్కడ మనం రెండు రీజన్ చెప్పాం. గురువు को భగవాన్ से श्रेष्ठ बताया गया है, గురువుని భగవంతుడి కన్నా గొప్ప అని చెప్పబడింది. క్యూ, ఎందుకు? క్యోంకి భగవాన్ को उसी ने दिखाया, ఎందుకంటే భగవంతుడిని అతనే చూపించారు కాబట్టి. నిరాడంబర్ భక్తి భావన కా క్యా మార్గ? ఈ పాఠంలో ప్రముఖంగా చెప్పుకోవాల్సింది నిరాడంబర్ భక్తి భావన. పేరులోనే ఉంది ఆడంబరము నిరాడంబరం. ఆడంబరం అంటే ఏంటండి? గొప్పగా బ్యాండ్ బాజాలతోని అందరికీ కనబడేలాగా బయటికి చూపించుకుంటూ బాహ్రీ దికావా కర్తే హుయే పూజ కర్ణ, దీన్ని మనం ఆడంబరం అంటాం. పట్టు వస్త్రాలు ధరించడం, ఎన్నో పూలతో అలంకరించడం, పెద్ద అందరికీ వినబడేలాగా పూజా మంత్రాలతో పూజ చేస్తే దాన్ని మనం ఆడంబరంతో కూడినటువంటి పూజగా చెప్తాం. అలాగే నిరాడంబరము కేవలం నిజమైనటువంటి మనసుతో భగవంతుడిని పూజ చేయడం, అంటే కేవలం స్వచ్ఛమైన మనసుతో మాత్రమే పూజ చేస్తే దాన్ని నిరాడంబర భక్తి భావన అంటాం. సో నిరాడంబర భక్తి భావనలోనే నిజమైనటువంటి భక్తి అనేది మనకు కనిపిస్తుంది. అదే నిజమైన భక్తికి మూలం కూడా. భగవంతుడు కూడా అలాంటి భక్తిని మెచ్చుకుంటాడు. సో నిరాడంబర భక్తి భావన కా క్యా మాత్ర హై? నిరాడంబర భక్తి భావన మే సచ్చి భక్తి నిహిత హోతీ హై, నిజమైనటువంటి భక్తి ఏదైతే ఉంటుందో అది నిరాడంబర భక్తి భావనలో మనకు కనబడుతుంది. సో పాఠం తాలూకు ఉద్దేశంలో ఒకసారి చూద్దాం. छात्रों को प्राचीन साहित्य से अवगत कराते हुए उन्हें उनमें काव्य रचना की विविध शैलियों का ज्ञान कराना है. మనకి హిందీ పద్యాల్లో పద్య భాగంలో తీసుకున్నట్లయితే రకరకాల పద్య విశేషాలు మనం తెలుసుకున్నాం. మొదటి పాఠం తీసుకున్నట్లయితే బరస్తే బాధల్లో ప్రకృతికి సంబంధించిన విషయాలు అన్నీ ఉన్నాయి, ప్రకృతివాదం అని చెప్పచ్చు. అలాగే తర్వాత మనం మూడో పాఠం తీసుకున్నట్లయితే భారతవాసి అనే పద్యం కూడా ఉంది. అది పద్యమే, కాకపోతే దీంట్లో రాష్ట్ర ప్రేమి, మన తాలూకా దేశం పట్ల ఉండేటటువంటి ప్రేమ అంతా కూడా అందులో దేశభక్తి భావన అనేటటువంటిది ఉంది. అలాగే తర్వాత కనకనకాధికారి పాఠం తీసుకున్నట్లయితే అది కవితవే, కాకపోతే ఇందులో ప్రగతివాది అంటే విప్లవాత్మకమైనటువంటి భావాలను వెలుపుచ్చడంలో అందులో ప్రత్యేకత కనబడింది. ఇప్పుడు తీసుకున్నది భక్తి పద, అంటే ఇవన్నీ ముందర చెప్పినవన్నీ కూడా ఆధునిక కాలం, అంటే మన తాలూకా 19వ శతాబ్దం నుంచి భాష పూర్తిగా అభివృద్ధి చెందిన తర్వాత వచ్చింది. మరి ఇప్పుడు చెప్పుకున్నాం ఎప్పుడో 14వ శతాబ్దం 13వ శతాబ్దం ఎండింగ్ లో వచ్చేటటువంటి పద్యాలు కాబట్టి వీటి తాలూకా రచనా శైలి ఎలా ఉంటుంది, రాసే విధానం ఎలా ఉంటుంది, ఇవన్నీ కూడా ప్రత్యేకంగా ఉంటాయి. వీటన్నిటికి సంబంధించి ఈ సాహిత్యకే బారేమే బచ్చోं को అవగత్ కరానా, ఈ సాహిత్యం ఎలా ఉంటుంది, దీంట్లో పదాలు ఎలా వాడబడ్డాయి, ఏం చెప్పబడింది, ఎలా చెప్పబడింది అనేటటువంటి అంశాలను పిల్లలకి అర్థమయ్యేలా చెప్పడం, అవగత్ కరానా అంటే అర్థమయ్యేలా చెప్పడం. उनमें काव्य रचना की विविध शैलियों का ज्ञान कराना है. అవన్నీ పద్యాలు మనకు బాగా తెలిసినవే. ఇప్పుడు మీకు ముందు చెప్పాం ఉన్ముఖీకరణలో వచ్చింది దోహా అని. ఇప్పుడు ఈ టైప్ ఆఫ్ చేంజెస్ అనేది మనకు కనపడవు, పద్యాలు అనేవి వస్తున్నాయి కానీ ఇప్పుడు మనకు దోహాలు అనేవి చాలా తక్కువ, ఎక్కడ కనబడలేదు. కాబట్టి ఇవి మనకు తెలియనివి. వీటికి సంబంధించి మీకు ఒక నాలెడ్జ్ని అందించడం అనేటటువంటిది. వివిధ రకాలైనటువంటి పద్ధతులు, మనకు తెలుగులో రకరకాల ఛందస్సులు అవన్నీ ఉంటాయి, యతి స్థానాలు ఉంటాయి. సో ఇక్కడ హిందీలో కూడా ఛందస్సులు అవన్నీ కూడా ఉంటాయి, వాటికి సంబంధించి మీకు తెలియజేయడం, పద్ధతులను తెలియజేయడం. भारतीय साहित्य व संस्कृति के प्रति रुचि उत्पन्न कर निराडंबर भक्ति मार्ग का महत्व बताना है. భారతీయ సాహిత్యం అలాగే మన తాలూకా సంస్కృతి పట్ల పిల్లలందరిలో కూడా ఒక టైప్ ఆఫ్ ఇంట్రెస్ట్ ని పెంపొందింపజేసి నిరాడంబర భక్తి మార్గ్ ఏదైతే ఇప్పుడు చెప్పుకున్నాం, నిజమైనటువంటి సచ్చి భక్తి సే భగవాన్ కి పూజ కన్నా, నిరాడంబర భక్తి భావన ఆ మార్గాన్ని, దాని యొక్క గొప్పదనాన్ని పిల్లలందరికీ కూడా తెలియజేయడమే ఈ పాఠం తాలూకా ముఖ్య ఉద్దేశం. అయితే దీని గురించి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే నిరాడంబర భక్తి తాలూకా ప్రత్యేకత ఏంటి, అలాగే గురువు యొక్క గొప్పతనం ఏంటని తెలుసుకుంటూ అప్పటి సాహిత్యకాలం ప్రాచీన సాహిత్యం యొక్క పద్ధతి ఎలా ఉండేది, దోహా అనేది ఎలా ఉంటుంది అనేటటువంటి ఇక్కడ ఇచ్చినటువంటి పద్యం యొక్క రచనా శైలి పద్ధతి ఏంటి అని తెలుసుకోవాలి. సో విధా విశేష్ ఈ పాఠం ఎలాంటిది అంటే మనం చెప్పుకున్నాం కవితావా లేకపోతే కహానియా, వీటికి సంబంధించి తెలియజేసేటటువంటిది. సో విధా విశేష్ ఇస్మే ఏక్ చౌపాయి और एक पद है. ఇందాక చెప్పుకున్నాం పద్ అంటే అర్థం పంక్తి, చౌపాయి పాయి అన్న పద్ అన్న ఒకటే అర్థం చేసుకోవచ్చు. చౌ అంటే 4, పాయి అంటే పావువాల,
నాలుగు పాదాలు కలిగినటువంటి పద్యాలు అంటే నాలుగు చరణాలు కలిగినటువంటి పద్యాలు మనం చౌపాయి అంటాం. అలాగే పద్ అంటే దీంట్లో నాలుగు కన్నా ఎక్కువ అంటే 5 ఉండొచ్చు, ఒక్కొక్కసారి 6 ఉండొచ్చు. ఈ రకంగా 5 లేదా 6 లైన్లు ఉండేటటువంటి పద్యాలన్నింటినీ మనం పద్ అంటాం. మీరాబాయి రాసిన పద్యాలన్నీ కూడా ఈ 4 కన్నా ఎక్కువ కలిపి ఒక్కొక్క పద్యంగా ఉంటుంటాయి. దాదాపుగా 6 లైన్లు కలిపి ఒక్కొక్క పద్యంగా ఉంటాయి. ఛందస్సులో వీటికి రకరకాలైనటువంటి ఛందస్సు బేస్ చేసుకుని వాటికి పేర్లు అనేవి ఇవ్వడం జరుగుతుంది. సా, సోరట ఇలాంటి పేర్లు ఉంటాయి వాటికి మళ్ళీను. కాబట్టి చౌపాయి మాత్రిక సమఛంద్ హే. దాంట్లో ఉంది మాత్ర. మాత్ర అంటే మనం తెలుగులో గణాలు అంటాం, హిందీలో మాత్రాలు అంటాం. సో అందులో కూడా లఘువు గురువు ఉంటాయి, ఇందులో కూడా లఘువు గురువు ఉంటాయి. వీటిని మాత్రాలు అంటాం. సో ఆ లఘువు గురువు పరంగా లెక్క పెట్టుకున్నట్లయితే సమఛంద్ హే, సమానమైనటువంటి ఛందస్సు కలిగినటువంటి, అంటే 4 లైన్లు అని చెప్పుకున్నాం. సో మొదటి లైన్లో ఎన్నైతే గణాలు ఉంటాయో అంటే లఘువులు గురువులు ఉంటాయో, తర్వాత లైన్లో కూడా సమానమైనటువంటి ఆ గణాలు ఉండేటటువంటి విధానాన్ని మనం మాత్రిక సమఛంద్ అని ఇక్కడ చెప్తున్నాం. చౌపాయి और पद विशेष लय और ताल से गाए जाते हैं. ఇప్పుడు మనం చెప్పుకున్నాం మీరాబాయి అన్నీ కూడా పద్, అలాగే రైదాస్ అన్నీ కూడా చౌపాయి 4 లైన్లతో కూడింది. అవైనప్పటికీ కూడా చౌపాయి అయినా సరే పద్ అయినా సరే కూడా ప్రత్యేకమైనటువంటి రాగం ఆలపిస్తూ ఒక లయ, ఒక తాళం, నిన్న చెప్పుకున్నాం ఒక సరైనటువంటి విధానంలో పాట పాడే రకంగా ఉంటే దాన్ని లయ और ताल से गाना అంటాం. ఒక లయ శృతి అంటాం. శృతి లయలతో పాడుకునే విధంగా ఈ పాటలన్నీ కూడా ఇక్కడ ఉంటాయి ఈ పద్యాలు. బచ్చం కే రాగాత్మక మనకో చూలేతే. సహజంగానే పిల్లలకి ఎవరికైనా సరే పాటలు అంటే చాలా ఇష్టం. అలాగే పిల్లలు అనేసరికి వాళ్ళ పద్యాల్ని, రైమ్స్ ఇలాంటివి ఏమైనా ఉన్న పాటలు కానీ బాగా ఇష్టపడతారు. కాబట్టి తప్పకుండా వాళ్ళ తాలూకా హృదయాన్ని ఈ పాటలు ఇష్టపడేటటువంటి మనస్తత్వాన్ని తప్పకుండా ఇవి చూలేనా అంటే టు టచ్, స్పృశించడం, తప్పకుండా ఇవి స్పృశిస్తాయి. చౌపాయి చంద్ 4 పంక్తియం కా హోతా. ఇందాక చెప్పుకున్నాం చౌపాయి అంటే 4 పంక్తులతో ఉన్నటువంటి పద్యం అని చెప్పుకున్నాం. इसकी प्रत्येक पंक्ति में 16 మాత్రాయే హోతీ. ఇందాక చెప్పుకున్నాం కదా మాత్రిక సమఛంద్ అన్నాం. అంటే ఒక పంక్తి తీసుకున్నట్టయితే అందులో సమానమైనటువంటి గణాలు ఉంటాయని చెప్పుకున్నాం 4 లైన్లో కూడా. మొదటి లైన్ తీసుకున్నట్టయితే అందులో 16 గణాలు ఉంటాయంట, 16 మాత్రాలు, లఘువులు గురువులు కలిపి మొత్తం 16 వస్తాయంట. అలా 4 కూడా సమానంగానే వస్తాయి. సో ఇది మనకి ఇక్కడ ఇచ్చినటువంటి విశేషం. ఇంకా మరి విషయ ప్రవేశ చూసినట్లయితే ఈ పద్యం తాలూకా విషయం అసలు మనం దీని గురించి తెలుసుకోబోతున్నాం. ఇందులో ఏమవ్వబోతున్నాడు, అలాగే మన ప్రాచీన కాలంలో మన జీవితానికి ఏ రకంగా ముడిపడి ఉన్నాయి చెప్పబోయేది విషయ ప్రవేశ. प्राचीन काल से ही भगवत स्मरण भगवत भक्ति को महत्व दिया गया है. ప్రాచీన కాలం నుండి, పురాతన కాలం నుండే రాజులు ఆ ప్రాచరిక కాలం నుండి మనం తీసుకున్నట్లా మన పూర్వీకుల కాలం నుండి తీసుకున్నా కూడా భగవంతుడిని స్మరించడం, భగవంతుడిని పూజించడం. మనం ఆయుల నుండి అని చెప్పుకుంటాం కాబట్టి పూజలు చేయడం, భగవంతుని స్మరించడం అనేది మనకి చాలా ఏళ్ళ కాలం నుండే వచ్చింది. భగవద్ భక్తికు మహత్వ దియాగా, భగవంతుడిని భక్తితో పూజించడం అనే దానికి భారతదేశంలో ఎంతో ప్రత్యేకతనివ్వబడింది. భగవాన్ కే నామ్ రూపీ నావ్ సే హీ సంసార్ రూపీ సాగర్ సే తర్ సక్తే హై. ఇది ప్రతి భాషలోని కూడా, ప్రతి జాతి, ప్రతి మతం వాళ్ళు కూడా ఈ పదాన్ని వాడుతూ ఉంటారు. ఒక్కొక్క మతంలోని వాళ్ళ తాలూకా ప్రధాన గ్రంథాల్లో తప్పకుండా దీనికి సంబంధించి ఈ లైన్కి సంబంధించిన అర్థాన్ని ఇచ్చేటటువంటి వాక్యాలు తప్పకుండా ఉంటాయి. భవబంధాల నుండి నన్ను విముక్తుని చేసేటటువంటిది అని హిందువులు వాడతారు. అలాగే నా ఈ యొక్క జీవితపు నావను నడిపించేది నువ్వే అని చెప్పి మన తాలూకా క్రిస్టియన్స్ ఎవరైతే ఉంటారో క్రైస్తవులు వాళ్ళు వాడతారు. అలాగే ప్రతి మతంలో కూడా ఇదే అర్థాన్ని ఇచ్చే విధంగా మనం తప్పకుండా వాడుకుంటాం. సో అంతిమంగా ఏం చెప్తున్నామండి, ఎవరినైనా సరే ఏ మతం వారు కావచ్చు, ఎవరైనా కావచ్చు, అందరినీ కూడా కష్టాల నుంచి దూరం చేసేది కేవలం భగవంతుడే. ఆ భగవంతుడు ఎవరు అనేది వారి తాలూకా పూజా విధానాలను బట్టి, వారి తాలూకా భక్తిని బట్టి ఆధారపడి ఉంటుంది. కాబట్టి భగవంతుడు అనేవాడికి రూపమైతే లేదు. అది చెప్తూనే ఎవరికైనా సరే సారం, ప్రతి మత సారం ఒకటే అని తెలుసుకోవాలి. భగవాన్కే నామ్ రూపి నామ్ సే, భగవంతుడు అనే పేరు, ఆ పేరు అనేటువంటి భగవంతుడి నామము అనే పడవ ఏదైతే ఉందో ఆ పడవలో ప్రయాణం చేసే సంసార్ రూపీ సాగర్ సే, సంసారము అంటే ఈ ప్రపంచం అంతా కూడా అంటే మానవ ప్రపంచం అంటే మన జీవితం అని చెప్పచ్చు. మన జీవితం అంతా కూడా ఎన్నో ఒడిదుడుకులతో ఉంటుంది, కష్టాలు సుఖాలు అన్ని అనుభవించాలి. సో ఈ బాధల నుండి మనం విముక్తి చెందాలి అని అంటే కేవలం భగవంతుడిని స్మరించడం ద్వారా, భగవంతుడిని జపించడం ద్వారానే ఈ సంసారం అనే సముద్రాన్ని తరణ అంటే తైర్న, ఈదడం, ఈ సంసారం అనే సాగరాన్ని దాటాలి, ఈదాలి అంటే
కేవలం అది భగవంతుడి యొక్క పేరుని జపించడం ద్వారానే, స్మరించుకోవడం ద్వారానే వీలవుతుంది అని చెప్తున్నాం. ఇస్కి సహీ రాహ కా మార్గదర్శన్ గురు ద్వారా హోతా హై. అయితే మరి ఆ భగవంతుడు అనే పడవ వరకు ముందు చేరుకోవాలి కదా. అక్కడికి చేరుకోవాలి అంటే మనకి దారి తెలియాలి కదా. ఆ దారి ఎలా తెలుస్తుంది అంటే కేవలం మనకి విద్యని ఇచ్చేటటువంటి గురువు ద్వారానే మరి మార్గదర్శనం అనేటటువంటిది లభిస్తుంది. ఉస్కా మార్గదర్శన్ గురు ద్వారా హీ హోతా హై. దానికి సంబంధించిన భగవంతుని చేరుకోవడానికి సరైనటువంటి దిశానిర్దేశం గురువు ద్వారా మాత్రమే అవుతుంది. ऐसी ही भक्ति संबंधी रैदास की चौपाइयां और मीराबाई के पद हम इस पाठ के अंतर्गत पढ़ेंगे. అలాంటి భక్తి సంబంధమైనటువంటి రైదాస్ యొక్క చౌపాయ అలాగే మీరాబాయి యొక్క పద్ పంక్తులు హమ్ ఇస్ పాఠ్ కే అంతర్గత్ పడేంగే, మనం ఈ పాఠంలో మనం నేర్చుకోబోతున్నాం. అయితే ముందుగా ఈ భాగంలో మొదటి భాగంలో ఈ కవి పరిచయాలు అలాగే పద్యం ఎలా పాడుకోవాలో చెప్పుకొని రెండో భాగంలో మనం ఎక్స్ప్లెనేషన్ పార్ట్ అంతా కూడా చెప్పుకుందాం. మొదట రైదాస్ గురించి చూసుకున్నట్లయితే కవి కా నామ్, మనం ప్రతిసారి కూడా పాఠం సారాంశం ఇచ్చేటప్పుడు తప్పకుండా కవి సారాంశం అనేది రాయాలి. షార్ట్ ఆన్సర్స్ ఇచ్చినా కూడా కవి పరిచయం రాస్తే ఇంప్రెషన్ వల్ల ఫుల్ మార్క్స్ మనం స్కోర్ చేసుకోవచ్చు. కాబట్టి మొట్టమొదట కవి పరిచయం తెలుసుకుందాం. మనకి కవితా కా నామ్ మొట్టమొదటి రాయాల్సిన లైన్ కవితా కా నామ్, పాఠం పేరు కవితా కా నామ్ భక్తి పద్. సో కవితా కా నామ్ క్యా హై భక్తి పద్. తర్వాత రాయాల్సింది కవి కా నామ్. ఇక్కడ కవి ఉన్నాడు, కవిత్రి ఉంది. రైదాస్ కి సంబంధించిన ప్రశ్నలు అడిగినప్పుడు కవి అని రాస్తాం, మీరాబాయి ఇచ్చినప్పుడు కవిత్రి అని రాస్తాం. సో రైదాస్ గురించి కాబట్టి కవి కా నామ్ రైదాస్, లేదా ఇతన్నే రవిదాస్ అని కూడా అంటాము. నెక్స్ట్ జీవన్ కాల్. जीवन काल क्या है सन 1482 से 1482 నుండి సన్ 1527 తక్ 1527 వరకు ఈ మధ్య కాలంలో అతని యొక్క పద్యాలు రాయబడ్డాయని చెప్తారు. ఆ జీవన కాలం కాబట్టి ఆ మధ్యలో అతను జీవించి ఉండేవారని చెప్తాం. అలాగే ఇతని తాలూకా ప్రముఖ రచనాయే, ఇతను రాసినటువంటి చౌపాయి అని చెప్పుకున్నాం ఇందాక. ఇతను రాసినటువంటి ముఖ్యమైనటువంటి పద్యాలన్నీ కూడా గురు గ్రంథ్ సాహెబ్ అనేటటువంటి ఒక గ్రంథంలో సంకలనము అంటే పోగు చేయడం. గురు గ్రంథ్ సాహెబ్ అనేటటువంటి ఒక మహాగ్రంథంలో ఇతను రాసినటువంటి పద్యాలన్నింటినీ కూడా కలెక్ట్ చేసి ఉంచడం జరిగింది. విశేషత, ఇతని తాలూకా ప్రత్యేకత ఏంటంటే ముందే చెప్పుకున్నాం, జ్ఞాన మార్గి శాఖకే సంత కవి. జ్ఞానాన్ని ప్రబోధించేటటువంటి దారిని ఎంచుకున్న వాళ్ళు చెప్పుకున్నాం. కబీరు, రహీము వీళ్ళందరూ కూడా కేవలం జ్ఞాన మార్గి, భగవంతుడి పేరుని అనేటటువంటి దాన్ని ఉపయోగించకుండా, ఒకవేళ భగవంతుడు అన్నా కూడా అది ఒక పేరు వరకే, అదే కృష్ణుడు, రాముడు ఇలా దేవుడి తాలూకు రూపాన్ని చెప్పకుండా ఒక పేరుగా మాత్రమే వర్ణించడానికి ఏదో ఒక పేరుని తీసుకుంటారు. ఆ రకంగా జ్ఞానాన్నే మార్గంగా, జ్ఞానమే వారికి భగవంతుడు. సో జ్ఞానమే మనిషిని నడిపిస్తుంది అని నమ్ముతారు. కాబట్టి ఎక్కువగా నీతి పద్యాలను వర్ణించే వాళ్ళందరినీ కూడా జ్ఞానమార్గి శాఖ కిందకే వస్తారు. సో జ్ఞానమార్గి శాఖకు చెందినటువంటి ప్రముఖమైనటువంటి సంత కవుల్లో నుంచి, సంత అంటే సజ్జనులు అని అర్థం, మంచి వాళ్ళు అని, గొప్ప వాళ్ళు అని అర్థం. సో సాధువులు అని అర్థం. ఇంకా చెప్పాలంటే ఎవరికి హాని తలపెట్టిన వాళ్ళు, అందరి మంచిని శ్రేయస్ని కోరుకునే వాళ్ళని సంత్ అంటాం, లేదా సజ్జనులు అంటాం. తెలుగులో మనం సత్పురుషులు అంటాం. వీటన్నిటిలో కామన్ గా వస్తుంది సత్. సత్ అనేటటువంటిది ఉపసర్గలు. ఈ సత్ అంటే అర్థం మంచి అని అర్థం. సో ఇలాంటి గొప్ప వాళ్ళు సత్ కవి అని చెప్తున్నాం. ఇది రైదాస్ కి సంబంధించిన కవి పరిచయం. ఇంకా మీరాబాయిని తీసుకున్నట్లయితే మళ్ళీ కవిత కా నామ్ భక్తి పద్, కవయిత్రి కా నామ్ మీరాబాయి, అలాగే జీవన్ కాల్ సన్ 1498. 8 అంటే 8, 90 అంటే 9, 98 అంటే 98. 1498 1498 నుండి సన్ 1573 1573 వరకు ఈవిడ తాలూకా జీవన కాలం అని చెప్తాం. అలాగే ప్రసిద్ధ రచన, ఈవిడ యొక్క ప్రసిద్ధ రచనలన్నీ కూడా మీరాబాయి పదావళి అనేటటువంటి ఒక గ్రంథంలో సంగ్రహించబడి ఉన్నాయి. ఈవిడ రాసిన పద్యాలన్నీ కూడా. అలాగే విశేషత, ఈవిడ కృష్ణ భక్తి శాఖకే, ప్రేమ మార్గి శాఖకి, కృష్ణ భక్తి శాఖకే ప్రముఖ కవయిత్రి అని చెప్తాం. ఇవి ఎక్కువగా కృష్ణుడిని ఆరాధిస్తూ కూడా పూజలు చేస్తుంది. చిన్నప్పటి నుంచి కూడా తన భర్త చిన్నప్పుడే చనిపోయిన కారణం చేత తల్లిదండ్రులు చెప్పడంతో తనకి అన్నీ కూడా శ్రీకృష్ణుడే అని చెప్పేసరికి ఈమె తన భర్త ఎవరు ఊహ తెలియని వయసులో భర్త చనిపోతే తన భర్త ఎవరో అని అందరూ హేళన చేస్తున్నారని చెప్పి ఇంట్లో వచ్చి తల్లిదండ్రులను అడిగితే నీకన్నీ ఆ కృష్ణుడే అమ్మా అనేసరికి ఆమె కృష్ణుడినే తన గురువుగా, తన భర్తగా, తన సర్వస్వంగా భావిస్తూ కృష్ణుని ఎక్కువగా తన భర్తగా ఊహించుకుంటూ ఎక్కువగా పద్యాలు రాసింది. తనకన్నీ కూడా కృష్ణుడే అని చెప్పేసరికి ఆమె ఎక్కువగా కృష్ణుని తన భర్తగా భావిస్తూ కవితలు రాయడం వల్ల
ఆమె రాసినటువంటి కవితలో ఎక్కువగా మాధుర్య భావము అనేటటువంటిది, అంటే ప్రేమ భావం ఎక్కువగా, ఒక ప్రియుడి పట్ల ఎక్కువగా చూపించే ప్రేమ ఏదైతే ఉంటుందో, అభిమానం ఏదైతే ఉంటుందో దాన్ని మనం ప్రత్యేకంగా మాధుర్య భావం అని చెప్తాం. సో ఆవిడ రాసే పద్యాలన్నింటిలో కూడా అదే భావం ఎక్కువగా మనకి కనబడుతూ ఉంటుంది. కానీ ఇప్పుడు ఇచ్చినటువంటి చెప్తున్నాం, శ్రీకృష్ణుడు సర్వస్వం అని చెప్తాం, గురువు అయినా తనే, భర్త అయినా తనే, తను కాపాడేవాడు అన్ని అతనే అని చెప్తాం. సో ప్రస్తుతమైనటువంటి ఈ పాఠంలో ఆమె శ్రీకృష్ణుని తన గురువుగా చెప్తోంది. అలాగే ఇక్కడ రామానందుడు, ఈవిడి గురువు కూడా రామానందుడే. సో ఆయన గురించి, గొప్పదనం గురించి ఇక్కడ మళ్ళీ చెప్పడం జరుగుతుంది. అంటే చెప్పుకున్నాం ఇందాకలే, భగవంతుణ్ణి మనకి చూపించేటటువంటిది ఎవరండి? గురువు అని చెప్పుకున్నాం. కాబట్టి ఆ గురువుని కూడా కీర్తిస్తూ ఆ భగవంతుడి కూడా కీర్తించడం అనేది ఇక్కడ మీరాబాయి పద్యాల్లో మనం చూస్తాం. సో ఇది ఈ పాఠానికి సంబంధించినటువంటి ఇంట్రడక్షన్, అలాగే కవి పరిచయం, ఇది మనకి ఈ భాగంలో. సో తర్వాత భాగంలో మనం పద్యం ఎలా పాడాలి, దానికి సంబంధించినటువంటి ఎక్స్ప్లెనేషన్, అలాగే క్వశ్చన్ అండ్ ఆన్సర్ అన్ని కూడా తెలుసుకుందాం. ఓకే, థ్యాంక్ యూ.